హలో. హలో. బ్రదర్ నేను శశికాంత్‌ని మాట్లాడుతున్నాను. ఆల్ ఇన్ వన్ మీడియా నుంచి. ఓకే. మీరేదో కామెంట్ చేశారు. నాకు నంబర్ పెట్టారు. అసలేం ప్రాబ్లమ్ ఏంది మీది? దేని గురించి కామెంట్ చేశానా? మన మార్వాడి గురించి నేను మాట్లాడినా. ఒకటి అంటే యాంటీ కాదు. ఆ! ఉన్న ఆ! వాస్తవమే చెప్పా నేను. ఆ! దాంట్లో మరి మీకు ఇబ్బందేంది? మీకు చేతగాక ఏదో పెట్టావు ఒకటి మెసేజ్ అయితే పెట్టావు. సరే నంబర్ పెట్టావు కదా! ఏంది అయితే పరిస్థితి నేను కనుక్కుందాం అని చేశా. చేతగాక అని చెప్పండి. కాదన్నా. నేను పెట్టిందేంటంటే మనకు చేతగాక అని చాలా మంది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నా. మనకు చేతగాకనే వాళ్ళు మన రాష్ట్రంలో చేరారు. మన రాష్ట్రంలో అని కాదు, దేశం మొత్తం వీళ్ళే పైలాంచిపోయారు అంటున్నా అన్న. అంటే ఇప్పుడు మనకు చేతగాక అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? తెలంగాణోళ్ళని తిడుతున్నావా నువ్వు? సపోర్ట్ చేస్తున్నాను కాదన్నా. మరి? ఇప్పుడు నేనే ఒక ప్రశ్న అడుగుతున్నా నీకు. చెప్పండి. ఇప్పుడు మొత్తం మార్వాడీలు అసలు ఓన్లీ మార్వాడీలనే కాదు. మార్వాడీలు అనేది నాకు తెలిసి రాజస్థాన్‌కి సంబంధించిన కమ్యూనిటీ. అవును. అవునా? రాజస్థాన్, గుజరాత్‌కి సంబంధించింది. రాజస్థాన్. గుజరాత్. ఇప్పుడు మన దగ్గర రాజస్థాన్, గుజరాత్‌తో పాటు బీహార్, ఒరిస్సా, మణిపూర్ అందరున్నారు. చాలా మందున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అవును. అయితే ఇప్పుడు దీంట్లో అత్యధిక పలుకుబడి చెందిన వాళ్ళు వీళ్ళు మార్వాడీలు. అవును. ఎందుకంటే దేశవ్యాప్తంగా వ్యాపారాలు వీళ్ళందరివి ఉన్నాయి. అవును. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. దాంట్లో తప్పేముంది అన్నా నేను. తప్పే గదా బ్రదర్! ఇప్పుడు మన దగ్గర బతకడానికి అంటే నేను ఇప్పుడు ఏమన్నానంటే ఇప్పుడు దాంట్లో తప్పేముందా ఎందుకన్నానంటే మన తెలంగాణలో ఇప్పుడు వాళ్ళు చాలా ప్రతి ఎట్లాంటి కిరాణా షాపులు, గోల్డ్ షాపులు, హ్మ్. ప్లైవుడ్ షాపులు, అంటే మంచి మంచి బిజినెస్ అన్నమాట. అంటే ఇది వీళ్ళు చేసే బిజినెస్లు ఒక్క రోజుతో అయిపోవు. అవును. మీకు అర్థమవుతుందా? బంగారం షాప్ అనేది ఒక్క రోజుతో అయిపోదు. అవును. ప్లైవుడ్లు, సిమెంటు, స్టీలు, ఇసుక, ఈ ప్లంబింగ్ కి సంబంధించింది ఒక్క రోజుతో అయిపోదు. హ్మ్. అంటే వాళ్ళు ఒక మంచి దాన్ని ఎంచుకున్నారు. కానీ మన వాళ్ళు మన తెలంగాణ వాళ్ళంతా ఎటు పోయిర్రు అంటున్నా నేను. హ్మ్. మన తెలంగాణ వాళ్ళంతా బిజినెస్‌లు చేయట్లేదు. హ్మ్. ఆఖరికి డీమార్ట్‌లలో కూడా మన రాష్ట్రం వాళ్ళు పని చేయడానికి వీళ్ళ అరుగులా వాళ్ళు పెట్టుకుంటలేదో తెలుస్తలేదు నాకు. హ్మ్. పెట్రోల్ బంకులో వాళ్ళే ఎయ్యిర్రు. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళే ఎయ్యిర్రు. హ్మ్. సెక్యూరిటీలు ఇతర రాష్ట్రాల వాళ్ళే ఎయ్యిర్రు. హ్మ్. ఆఖరికి ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టేటప్పుడు సివిల్ కాంట్రాక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? మనకు ఒంగోలు, ఈ గుంటూరు, శ్రీకాకుళం నుంచి వచ్చేటోళ్ళు. హ్మ్. మన తెలంగాణ గురించి మాట్లాడితే. హ్మ్. ఇప్పుడు ఇక్కడ కూడా దీంట్లో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేసిర్రు. అంటే మన తెలంగాణ వాళ్ళు ఎక్కడ పోయిర్రు? హ్మ్. సరే వాళ్ళు చేసుకుంటున్నారుగా. వాళ్ళ దాంట్లో తప్పేముంది అన్నట్టు అని అన్నాను అంతే. హ్మ్. నాకెట్లా అర్థమైందంటే మీరనేది ఉద్దేశ్యము, మీరెందుకు అట్లా అంటే మీరు యాంటీగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు బేసిక్‌గా జరిగేదేమవుతుంది మీరన్నట్టు వాస్తవం నేను గూడా ఒప్పుకుంటా. నేను తెల్ చెప్పేదేందంటే ప్రస్తుతానికి పర్లేదన్నా. వీళ్ళ వల్ల ఎప్పటికైనా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముప్పే. ముప్పే. 100% ముప్పే. అది ఎట్లా ముప్పు అంటున్నంటే, హ్మ్. ఇప్పుడు మొన్న ఒక దాడి జరిగింది విన్నావా? ఏది అవును. మోండా మొ మార్కెట్‌లో మొ కొట్టిర్రు అని చెప్పి, దళితుడిని మోండా కొట్టిర్రు అని మార్కెట్. చెప్పి. అవును. ఇప్పుడు నేనే ఉన్నాన్నా. నిన్ను కొడితే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ పెడితే ఎన్ని గంటల లోపల నిన్ను అరెస్ట్ చేస్తారు? ఒక్క నిమిషం బ్రదర్ నాకు కాలొస్తుంది. వీళ్ళని కాన్ఫరెన్స్‌లో పెట్టినావా ఏమన్నా కొరడ పెట్టడానికి? అంత లేదు గానీ కాలొచ్చింది ఒకటి. అయితే నేననేదేందంటే, ఇప్పుడు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక కిరాణా షాప్ ఉండే అన్న. హ్మ్. కిరాణా షాప్ ఉంటే ఏమైందంటే, మన తెలంగాణ వాళ్ళది కూడా తప్పే. హ్మ్. ఇప్పుడు మొన్నటి వరకు వీడి షాప్ బాగా నడిచింది. హ్మ్. వీడి ఎదురుంగా ఒక మారవాడోడు షాప్ పెట్టిండు. హ్మ్. షాప్ పెట్టగానే మన మొత్తం డైవర్ట్ మొత్తం అటు అయిపోయారు. హ్మ్. అంటే నేననేదంటే నువ్వు మనవాడు సరైన స్టా హ్మ్, తక్కువ ధరకి ఇస్తలేడా? నాణ్యతకి ఇస్తలేడా? మర్యాద ఇస్తలేడా? మర్యాద ఇయ్యడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మర్యాద ఇయ్యడు వాడు. ఇప్పుడు నా ఉన్నది. అయితే హ్మ్. ఏం చేయమంటావు? హ్మ్. ఫస్ట్ మనోళ్ళు అనాలి ఫస్టు. హ్మ్. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో వచ్చి బిజినెస్ చేస్తున్నారంటే నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్‌గా స్టాక్ పెట్టవు. హ్మ్. మన తెలంగాణ వాళ్ళ కిరాణా షాపులు అంటే వందలో 10 మందిని అంటలే, మళ్ళీ 100లో 90 మంది చేద్దాం. మళ్ళీ లాస్ట్‌కి వచ్చి ఏమిరా భయ్ మన తెలంగాణకి ఎంకరేజ్ చేస్తలేవా అన్నట్టు మాట్లాడతా అంటే అది తప్పు. హ్మ్. మనోళ్ళు ఏం చేస్తారంటే రూ. 1 ఎక్కువనే ఉంటది. హ్మ్. సరే తక్కువనే ఉంటది. ఏందంటే ఆగు, హ్మ్. ఇస్తా అన్నట్టు మాట్లాడదు. వీడేం చేస్తాడు, ఒక షాప్ పెట్టి కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి కోసము ఫస్ట్ ఉద్ధరిస్తాడు. హ్మ్. ఉద్ధరించి వాడు సేటు అంటాడు ఫస్ట్. హ్మ్. ఆ సేటు అనే వర్డ్ ని మనల్ని యాడ్ చేసి మనలు సేటు అనే పరిస్థితి తెచ్చుకుంటారు ఆఖరికి వాళ్ళు. హ్మ్. ఇప్పుడు మన తెలంగాణ వాడికి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా సెటిల్ అయ్యారు? వాస్తవమే వాళ్ళు అది. మన రాష్ట్రానికి బతకనికి వచ్చిర్రు కదా. అవును. వాడు మనకి ఎట్లా సెట్ అయ్యిండు? వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే, మేము
షాపులు పెడుతున్నాము, మేము ఉద్ధరిస్తున్నాము, తక్కువ ధరకి ఇస్తున్నాము, లేదు అంటే మేము 10 మందిని సేట్ ఇంట్లోనే ఎట్లయినావు రా భయ్? పెడుతున్నాము. నాకు అర్థం కాదు. నువ్వు నాకు సేట్ ఎట్లయినావు నువ్వు? వీళ్ళు ఉద్ధరిస్తున్నారు కదా, ఉద్ధరిస్తుంటే వాడు తీసుకుంటున్నాడు, వాని లాలుచితనానికి ఫస్ట్ గుద్దలో సేట్ మన అని అడుగుతాడు. తెలంగాణ తనాలండి. వాస్తవమే. ఉమ్, ఇప్పుడు నువ్వు పైసలు ఇచ్చి ఒక బియ్యం బ్యాగ్ కొన్నావు, అవును. వానికంటే ముందు వీడే సేటు బియ్యం బ్యాగ్ ఉమ్, సేటు ఎడికెళ్ళా ఏంటి నీకు? వాడు సేటా నీకు? నీ కులపోడా, నీ ఇంటోడా, నీ ఊరోడా, నీ వీడు మన ఏమంటాడు పాలోడా? ఉమ్, వాడిని సేట్ అనడం ఎందుకు? 10 రూపాయలు తీసుకోరా బై నువ్వు నా వస్తువు నాకి. ఉమ్, ఫస్ట్ వానికి హిందీలో మాట్లాడుతావు నువ్వే. అవును. వాని షాప్ లో నలుగురు పని చేస్తే నలుగురు వీళ్ళే ఉంటాడు. నువ్వు ఒక షాప్ లో వెళ్ళినప్పుడు కౌంటర్ కాడ ఒక సబ్బి అంటే వాడు కొనాకుంటే వాని భాషలో సబ్బి అంటాడు వాడు. అవును. వానికి వీడేమో నువ్వు పోయి హిందీలో మాట్లాడుతావు వానికి. అంటే ఈ రాష్ట్రానికి బతుకనికి వచ్చినప్పుడు వీడు తెలుగు నేర్చుకోడా? నేర్చుకోవాలి. వాడు నేర్చుకుంటాడు, కానీ నేర్చుకునే అవకాశాన్ని మనోడు ఇయ్యాడు కదా. మనం ఇయ్యం. ఇప్పుడు మొన్న ఫస్ట్ సాబుందే అంటాడు వాడు. వాని భాషలో కొయ్ 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 ఓ సాబుందే అని చెప్పి అని తమ్మునికో అన్నకో అని పనుకో చెప్తాడు. అది మనకు అర్థం కాదు. మనం తిట్టినా గానీ మనకు అర్థం కాదు. మనం పిచ్చిపోకోలేం కదా. మళ్ళీ మనం హిందీలో మాట్లాడతాం. వాడు తెలుగులో ఇంత అయిందని వాడు చెప్పాడు. మొన్న ఒక కాల్ రికార్డింగ్ విన్నా నేను. ఆయన ఎవరో ఫోన్ చేసి మాట్లాడుతూ, నేను కూడా అదే మాట్లాడుతున్నా, మాట్లాడుతూ నీకు చెప్పినాయి నీ ఎంతమంది ఉన్నాయి అని మాట్లాడతావు తెలంగాణలో. అది కాకుండా బెదిరిస్తున్నాడు మళ్ళీ. బెదిరిస్తున్నాడు. అంటే ఇప్పుడు రాను ఏమైపోతుంది తెలుసా? ఇంకా కొన్ని రోజులలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పెద్దది. ఇప్పుడు బిజినెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద హెడ్ క్వార్టర్ లెక్క ఉన్నది. ఏంటంటే హైదరాబాద్ సెకండ్ రాజధాని అన్నట్టు. ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ఒక వాస్తవం తీసుకుందాం, 100 మంది జనాభా అనుకుందాం ఇన్ ఫ్యూచర్ లో, ఒక 5-10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ సంగనాకపోయింది రాష్ట్రంలో. తెలంగాణ వాడికి మర్యాద లేదు. గప్చుప్ బండి వాడే. ఇప్పుడు ఆఖరికి సండే మార్కెట్లు అవుతున్నాయి. మార్కెట్లు చూస్తున్నావు ఇంటి దగ్గర. మార్కెట్ లో కూడా వాళ్ళే, వెజిటేబుల్ మార్కెట్లు వాళ్ళే, సైకిల్ పంక్చర్ వాళ్ళే, డిమార్ట్ వాళ్ళే, హైటెక్ సిటీ మొత్తంలో ఇక్కడ ఏ కంపెనీలో కూడా మనోడు లేడు. సెక్యూరిటీలో లేరు, పెట్రోల్ బంక్ లో లేరు, సివిల్ వర్క్ లో లేరు, షాపులలో లేరు. అంటే మన తెలంగాణ వాళ్ళంతా బిజినెస్ మ్యాన్లు అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళేమో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి బతుకుతున్నారు. మన రాష్ట్ర మొత్తం బుర్జ్ ఖలీఫాలు అక్కడక్కడ ఫ్లాట్ పెట్టి రియల్ ఎస్టేట్ ఇందాలో ఉన్నారు. అందుకని మన దగ్గర వీళ్ళందరూ ఓటు పని చేస్తలేడు. లేదా మనకు జాబులు ఇస్తలేరా? మీది ఎట్లుందంటే తెలంగాణలోని కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు. కించపరుస్తలేనే. ఇప్పుడు హైటెక్ సిటీలో నాకు ఎందుకు జాబ్ ఇవ్వను? కచోరీ అని, సమోసా అని, ఇదంతా ఫుడ్ ఎక్కర్ కల్చర్, మన కల్చర్ కాదు. కానీ వాళ్ళకి బిజినెస్ చేసేది మనమే. మనం పోయి నువ్వు తింటున్నావు కానీ ఆ బిజినెస్ మనం చేసుకోవడానికి అర్హతలు లేవా? సరే పానీపూరి అనుకో, వాడు బండి పెట్టుకున్నాడు అబ్బా. ఇప్పుడు హైటెక్ సిటీ కంపెనీలలో ఎంతమంది, ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డులు, వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్ అయితే మంచి ఉద్యోగమే కదా. ఒక 30,000 రూపాయలు జీతం సంపాదించడం అయితే మంచి ఉద్యోగమే కదా. అక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన 20-25 వేలకు అటు చేస్తాడు. మనోళ్ళు ఎందుకు ఇయ్యారంటే నేను అదే అంటున్నా. వాళ్ళు ఇగో ఒకటి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జీతం తక్కువ 12 గంటలు ఎక్కువ పని చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇవంటే మన వాళ్ళు ఇప్పుడు దాని సూపర్వైజర్లు కూడా పనికొస్తలేరా? ఇప్పుడు అన్న నేను డిమార్ట్ అన్నా అంటే డిమార్ట్ లో వాళ్ళకి ఇచ్చేసి, డిమార్ట్ లో సూపర్వైజర్లు పనికి రారా మనోళ్ళు? దీంట్లో రారా? షాపులు పెట్టుకోలేరా అనేది మనల్ని కించపరుస్తలేను మీకు. మనం చేయలేకపోతున్నాం, వాళ్ళు చేస్తున్నారు. మనం 8 గంటల కంటే ఎక్కువ చేయం. వాళ్ళు 12 గంటలు. పెళ్ళైనాక నీకు మొన్న ఒక ఇల్లు కట్టినాం మేము ఒక ఊర్లో. పెళ్ళైన 2 నెలలకే వచ్చింది వీడికి. పెళ్ళాన్ని వదిలేసి వచ్చిండు. వాని ఊరు 2000 కిలోమీటర్లు. మనల్ని పోతారా? మనల్ని బోరు. ఎందుకంటే మనకు బంధుత్వాలు, బాంధవ్యాలు ఎక్కువ. అర్థమైందా? ఇప్పుడు మనము మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్ వచ్చి బతుకుదామంటే, అంటే ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటే మనకు ఎందుకురా, మన ఊర్లోనే మనం బతుకుదాం, రాజా లెక్క బతుకుదాము, ఉన్నలో 10 రూపాయలలో ఉండని హ్యాపీగా బతుకుదాం అని మనం అనుకుంటాం. వాడు తల్లిని వదిలేసి వస్తాడు, పిల్లాన్ని వదిలేసి వస్తాడు, తండ్రిని వదిలేసి వస్తాడు.
వాడు ఇక్కడ చచ్చిపోయినా కానీ అక్కడ వేరే రాష్ట్రంలో కర్మకాండ జరిపించిన వాళ్ళకి సంబంధం లేదు. మనం చచ్చిపోతే అట్లా ఊరుకుంటామా? ఊరికి తీసుకొని పొలాల వల్ల పోయి వేస్తాం మనం. ఇప్పుడు వాడు కూడా ఫస్ట్ ఒక్కడే వస్తాడు, మీరు అన్నట్టు ఒక్కడు వస్తాడు, ఒక షాప్ పెడతాడు, అలా పనోడిని కూడా ఎవరిని పెడతాడు, వాని ఊరికే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఏదైనా బంగారు షాపులలో పోండి, అంటే పెద్ద పెద్ద షాపులు కాదు, మనకు బస్సులలో బంగారు షాపులు ఉంటాయి. అవును, అంటే 2 షట్టర్ల బంగారు షాపులు ఉంటాయి, 2-3 షట్టర్లు. అవును, కౌంటర్ మీద వాడే, అవును, గోల్డ్ చూపించేది వాడే, మొత్తం వేసేది వాడే, గోల్డ్ సప్లై చేసేటోడు కూడా వాడే, నూకటోడు తుడుచుటోడు మొత్తం వాడే ఉంటాడు. వాడే గోల్డ్ సప్లై అంటే గోల్డ్ అనేది ఒక ఉదాహరణ. అంటే ఆ వస్తువు తెచ్చేటోడు కూడా వాడే. అవును, మొన్న ఒక కిరాణా షాప్ లో నేను మసాలా పాపడ్ ఇవ్వమని చెప్తే రాజస్థాన్ ఏదో రాష్ట్రం పేరుతో ఉంటుంది కవర్ పైన, హమారా వాసే ఆతా ఏ సప్లై పూరా అన్నాడు. మన తెలంగాణకి ఏం ఉపయోగం మరి వాళ్ళతో? ఒకటి బిజినెస్ జరుగుతుంది, ఓకే బిజినెస్ జరుగుతుంది వాస్తవమే. నీకు ఇంకోటి, నువ్వు బేగం బజార్ పోయినావు అన్న ఎప్పుడన్నా? ఎక్కడ? బేగం బజార్ అని ఉంటుంది కదా, నాకు తెలంగాణలో సపరేట్ రాష్ట్రంలోకే కనబడుతుంది నాకు. అవును, అదైనా సరే తూర్ బజార్ అయినా సరే, తూర్ బజార్ లో మొత్తం వాళ్ళే. అది తెలంగాణ స్టేట్ నాన్నది కాదు, అంటే తెలంగాణలో ఉండి కూడా తెలంగాణలో నేను ఆ వీడియోలో పెట్టింది కూడా అదే పెట్టా. పానీపూరి వాళ్ళదే, కచోరీ వాళ్ళదే, మోండా మార్కెట్ పోతే వాళ్ళే, తూర్ బజార్ లో పోతే వాళ్ళే. అన్న బిజినెస్ చెయ్యన్నా, బిజినెస్ చెయ్యి, నేను బిజినెస్ చెయ్యి వద్దంటలే, నేను బిజినెస్ చెయ్యు, నువ్వు బిజినెస్ చేయడం తప్ప అంటలే నేను. ఇప్పుడు నన్ను కొట్టే పరిస్థితికి వచ్చినావు నువ్వు. మరి ఏం చేస్తున్నాడు తెలంగాణ వాళ్ళు? ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తారు? సేటు అంటారు కదా. ఒక్కడు పోలేదు, కేసు పెట్టిండు, కేసు పెట్టిన తర్వాత దాని మీద విచారణ కూడా జరగలేదు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఎట్లా మద్దతు ఇస్తున్నాయి తెలుసా వాళ్ళకు? మీరు ఇప్పుడు ఏదైతే శాతం అయితే లేదు కానీ వాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల ట్యాక్సులు వస్తున్నాయి, దేశం అభివృద్ధి చెందుతుంది. ట్యాక్స్ లోన్కి వస్తున్నాయి, రాష్ట్రానికి వస్తలోగా. నువ్వు బేగం బజార్ లో పోయి ఏదైనా సామాన్ కొను, నువ్వు మనకు బార్ షాప్లలో బిల్ ఇస్తారు, ఐడియా ఉందా? చిప్స్ ప్యాకెట్ ఇట్లా కొంటే 25 రూపాయలు అన్నట్టు చిన్న బిల్లు ఉంటది బుక్ లా, అట్లాంటి బిల్లు, 0 బిల్లు మీద కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది నీకు, జిఎస్టీ లేకుండా. మరి ఆ డబ్బులు ఎటు పోతున్నాయి? తెలంగాణకి అయితే రావుగా. ఇప్పుడు కావాలంటే నా మీద కేసు పెట్టాను, నా మీద కేసు పెట్టి ఏం లేదు తెలుసా నాకు, నేను ఒక 10 వస్తువులు చెప్తాను నీకు, ఆ వస్తువులకి ఏదో ఒక వస్తువు నాకు 2 లక్షలు ఇవ్వు, బిల్లు లేకుండా బయటికి తీసుకొచ్చి చూపిస్తావు మాల్ని. సరే బ్రదర్, నేను చేస్తా, నాకు చిన్న షూట్ ఉంది, నేను చేస్తా, నేను ఫ్రీ అయినాక చేస్తా, లైవ్ లో చేస్తా నేను. రైట్ అన్నా, రైట్, బాయ్.